రేపే కామిని ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. ఈ రోజును ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని పంచముఖ దీపం వెలిగిస్తే చాలా మంచిది. అంటే 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఎప్పుడు పూజ చేయడానికి కుదరని వాళ్ళు కూడా రేపు ఒక్కరోజు పూజ చేసుకుంటే ప్రతిరోజు చేసినటువంటి పుణ్యం అన్నమాట. రేపు మీరు పూజ చేసినప్పుడు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి చిన్న ముడిలాగా కట్టి మూటలా కట్టి దానికి మీరు ధూపం వేస్తే మీకు అఖండ ఐశ్వర్య యోగం అనేది ప్రాప్తిస్తుంది. అష్టలక్ష్మీదేవుల అనుగ్రహం కలిగి మీరు అపర కుబేర్లు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లవంగాల మూటను సిద్ధం చేసుకోండి. అలాగే మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు వేసుకుంటే చాలా మంచిది. మీరు నైవేద్యంగా బెల్లం కానీ లేదా పరమాన్నం కానీ పెడితే చాలా మంచిది. రేపు అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెత్తను కూడా బయట పారేయకూడదు. అలా బయట పారేస్తే లక్ష్మీదేవి కూడా ఆ చెత్తతో పాటు వెళ్ళిపోతుందని నమ్మకము. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి విష్ణుదేవుని అనుగ్రహంల వల్ల భోగభాగ్యాలను పొందుతారని నమ్మకము. ప్రతి ఒక్కరూ చేయండి.